నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి బుకింగ్స్ అయితే ప్రారంభమయ్యాయండి. సంవత్సరంలో 3 సిలిండర్లు అయితే ఉచితంగా ఇస్తామని తెలియజేశారు. అందులో భాగంగా సంవత్సరానికి 3 సిలిండర్లకి గవర్నమెంట్ అయితే అమౌంట్ లబ్ధిదారుల యొక్క అకౌంట్‌లో జమ చేయడం జరుగుతుంది. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి కొంతమందికి అమౌంట్ అయితే రిలీజ్ కాలేదని చెప్తున్నారు. ఆ సబ్సిడీ పడకపోవడానికి కారణాలేంటి? సబ్సిడీ పడాలంటే ఏం చేయాలి? అలాంటి విషయాలను ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ఛానల్ మొదటిసారి చూసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూసినట్టయితే సంవత్సరానికి 3 విడతలుగా గ్యాస్ సిలిండర్ యొక్క సబ్సిడీ అమౌంట్ అయితే లబ్ధిదారుల యొక్క అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ప్రస్తుతం ఏప్రిల్ నుంచి జూలై క్వార్టర్కి సంబంధించి బుకింగ్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బుకింగ్స్ స్టార్ట్ అయిన వెంటనే ఈ ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో బుక్ చేసుకున్న వారికి సిలిండర్ అమౌంట్ అయితే వారికి తిరిగి జమ అవ్వడం జరుగుతుంది. ఈ 4 నెలల పీరియడ్లో వాళ్ళు గాన సిలిండర్ బుక్ చేసుకున్నట్టయితే వారికి అమౌంట్ సబ్సిడీ రూపంలో జమ అవ్వడం జరుగుతుందన్నమాట. ఈ సబ్సిడీ అమౌంట్ జమ కావడానికి ముఖ్యంగా కావాల్సినవి ఏంటంటే, మొట్టమొదటిగా మీకు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్, నెక్స్ట్ రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి. అలాగే ఈ గ్యాస్ సిలిండర్ వద్ద, అంటే గ్యాస్ ఏజెన్సీ వద్ద ఈకేవైసీ అనేది పూర్తి చేసి ఉండాలి. అలాగే బ్యాంక్లో మీ యొక్క ఆధార్ కార్డు ఈకేవైసీ అయితే కంపల్సరీ చేసుకొని ఉండాలి. ఇక్కడ చూసినట్టయితే ఆధార్ ఈకేవైసీ అనేది మీరు మీ యొక్క అకౌంట్ నెంబర్ ఎక్కడైతే ఉందో సంబంధిత బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డును మీ యొక్క అకౌంట్కు లింకప్ చేయించుకోవడం. దీన్ని ఎన్పిసిఐ లింకేజ్ అంటారండి. ఈ ఎన్పిసిఐ లింకేజ్ అనేది తప్పనిసరి చేస్తూ గత నెలలో ప్రభుత్వం కూడా జీవో రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక వీడియో కూడా మేము చేయడం జరిగింది. మీ యొక్క ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ అయితే లింకప్ అయి ఉండాలి. గవర్నమెంట్ అనేది మీ యొక్క ఆధార్కు లింక్ అయిన అకౌంట్కు మాత్రమే అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. మీ యొక్క ఆధార్ ఈకేవైసీ పూర్తి అయితేనే మీకు అమౌంట్ జమ కావడం జరుగుతుంది. కావున మీరు ఎల్పిజి బుకింగ్ చేసే ముందు మొదటగా ఈ లింకప్ అనేది ఉందో లేదో ఒకసారి బ్యాంకులో వెళ్ళి చెక్ చేసుకోండి. అది మస్ట్ అండ్ షుడ్ అనమాట. మేము లింకప్ చేయించాము, ఈకేవైసీ కూడా కంప్లీట్ అయ్యింది, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అనుకున్న వాళ్ళు, మీకు ఇప్పటికీ అమౌంట్ పడకపోతే ప్రభుత్వం వారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే చెప్పడం జరిగిందండి. ఈ నెంబర్కి ఫోన్ చేయమని కంప్లైంట్స్ కోసం నంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ ఏంటంటే 1967. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఎవరికైనా సిలిండర్ డబ్బులు జమ కాకపోతే ఈ నంబర్కి కాల్ చేసి మీ యొక్క డీటెయిల్స్ తెలియజేసినట్టయితే మీ సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు. ఎవరికైనా అమౌంట్ పడకపోతే ఈ నెంబర్కు కాల్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది తెలియజేయండి.